పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం. ఇక్కడ సముద్ర తీర ప్రాంతం ఓవైపు, గలగల పారే గోదావరి తీరం మరోవైపుతో నియోజకవర్గం అందరినీ ఆకర్షిస్తుంది. పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం నర్సాపురం సొంతం. ఇక్కడి ఓటరు తీర్పు ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది. అభివృద్ధికి, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వారికి ఇక్కడి ఓటర్లు పట్టం కడతారు. వైఎస్ఆర్సీపీ తరపున బరిలో ఉన్న ముదునూరి ప్రసాద్ రాజు రెండోసారి ఎమ్మెల్యే కావాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జనసేన తరపున బీసీ వర్గానికి చెందిన నాయకర్ బరిలో ఉన్నారు. వీరిలో ముదునూరి ప్రసాద్ రాజు, ఆయన భార్య శారదావాణి దంపతులిద్దరూ కూడా నర్సాపురం పట్టణం, నర్సాపురం రూరల్, మొగల్తూరు మండలాల్లోని విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇది జగన్ పార్టీకి కొత్త బలాన్నిచ్చింది. కొత్తపల్లి సోదరుడు మాజీ ఎమ్మెల్యే జానకిరామ్ సైతం ఎన్నికల ప్రచారంలో ముదునూరి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. భారీ మెజారిటీ సాధించి పులివెందుల తర్వాతి స్థానంలో నరసాపురాన్ని నిలపాలన్నది తమ లక్ష్యమని కొత్తపల్లి చేసిన ప్రకటన ప్రత్యర్థి వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇక్కడ కాపు, మత్స్యకార, గౌడ, శెట్టిబలిజతో పాటు ఎస్సీ ఓటర్లే అత్యంత కీలకం. ఈ సామాజిక వర్గాలు ఎటువైపు ఉంటే గెలుపు అటే ఉంటుందనేది విశ్లేషకుల మాట. స్థానికంగా ఎమ్మెల్యే ముదునూరి చేసిన పోరాటాలు ప్రజల్లో ఆయన గ్రాఫ్ పెంచాయి. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒకసారి మోసపోవటం వల్ల ఎంతో నష్టపోతున్నాం. మరొకసారి చంద్రబాబు నాయుడికి మాటలకి మోసపోవద్దు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సుగంధగాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో తీసుకువద్దాం. మరి అలాంటి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకోవాలని, మీ అందరూ కూడా సంపూర్ణమైనటువంటి సహకారం, అందరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రేపు భవిష్యత్తు రోజుల్లో పార్లమెంట్లో ఈ ప్రత్యేక హోదా గురించి పోరాడటానికి ఏకైక నాయకుడిగా ఈ రాష్ట్రానికి దిక్సూచిగా రాబోతున్నాడు. వైఎస్ఆర్సీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి ప్రసాద్ రాజుపై ప్రజల్లో సానుభూతి ఉంది. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారి రాజీనామా చేసి జగన్ వెంట నడవడం, పార్లమెంట్ పరిధిలోని పార్టీకి అన్ని తానై నడిపించడం ప్రజల్లో విశ్వాసం పెరిగేలా చేసింది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కానివ్వండి, వారి ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, అందరూ కూడా మరి అవినీతిమయంలో కూరుకుపోయారు తప్ప ఈ జిల్లాలో నియోజకవర్గాలు ఏ విధమైన అభివృద్ధి లేదు. మరి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 600 అంశాలు కూడా మరి ఏ ఒక్కటి కూడా ఈనాటికి అమలు కాలేదు. రైతు మాఫీ అన్నారు, రుణమాఫీ అన్నారు, డోక్రా మాఫీ అన్నారు, మరి మా ఉద్యోగ భృతి అన్నారు. ఏ విధంగా కూడా ఒక్కటి కూడా అమలు జరగలేదు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న బండారు మాధవనాయుడు సొంత పార్టీలో అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆయనపై వ్యతిరేకతతో నర్సాపురం టీడీపీ కౌన్సిలర్లు కొందరు కొత్తపల్లి వెంట వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన నర్సాపురం అదనపు జడ్జిపై దురుసుగా ప్రవర్తించి కోర్టుకెళ్లారు. అలాగే ఆక్వా పార్క్ బాధితుల ఆందోళనలో బాధితులకు అండగా నిలబడాల్సింది పోయి అక్రమ కేసులు పెట్టించారన్న విమర్శలున్నాయి. ప్రచారంలోనూ మాధవనాయుడు చాలా వెనుకంజలో ఉన్నారు. ఇక జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న నాయకర్ మొన్నటి వరకు టీడీపీలోనే ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన నాయకర్ జనసేన అభ్యర్థిగా తనను తాను ఓటర్లకు పరిచయం చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు.